దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుడు మీరందరినీ దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవిక కార్యక్రమం ద్వారా వాక్యాన్ని వింటున్న మీరందరూ అనేక మేలులు పొందుచు దేవుని చేత బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. ఈరోజు దేవుడు చిన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుకుంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నేను వారికి అగ్ని ప్రాకారముగా ఉందును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నేను వారికి అగ్ని ప్రాకారముగా ఉందును. పరిశుద్ధ గ్రంథం నుంచి జకరయ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఈ చదవని లేఖన భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటి, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందునని ఈ లేఖనాలు చెప్పబడుతున్నాయి. దేవుడు ఎందుకో మనకి అగ్ని ప్రాకారంగా ఉండాలనుకుంటున్నాడు. మనం అనుకుంటాం మన ఇంటి చుట్టూ మంచి మంచి ప్రాకారాలు కట్టి గేట్లు పెట్టేసి మనకి ఇబ్బంది లేదని అనుకుంటూ ఉంటాం. కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలతో, దేవుని బిడ్డలు మీ అందరితో దేవుడు ఎందుకో మీకు ప్రాకారంగా ఉండాలనుకుంటున్నాడు. ఎలాంటి ప్రాకారంగా? అగ్ని ప్రాకారంగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలు గమనించి, ఎందుకు ఆయన మనకి అగ్ని ప్రాకారంగా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. అగ్ని ప్రాకారములుగా ఉండాలనే ఆలోచన అసలు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే, ఒక విషయం చెప్తాను, మీరు వినండి. ఆయన ఎందుకు మనకి అగ్ని ప్రాకారంగా ఉండాలనుకుంటున్నాడు అంటే, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 12వ వచనం ఉన్న మాట ప్రకారం మనం చూస్తే, లెక్కలేనటువంటి అపాయములు మనం చుట్టుకోబోతున్నాయి కనుక అపాయాల నుంచి విడిపించడానికి ఆయన మనకి ప్రాకారముగా ఉండబోతున్నాడు. లెక్కలేనన్ని అపాయాలు, నీకు తెలియకుండా ఎన్నో అపాయాలు నీ చుట్టూ సంచారం చేస్తూ ఉన్నాయి. నీకు తెలియదు, కానీ సృష్టికర్త అనే దేవుడికి తెలుసు. నా పిల్లలు ఏ అపాయం రాకూడదు, నా పిల్లలు ఏ అపాయములు పడకూడదని చెప్పి ఆయన నీకు అగ్ని ప్రాకారముగా దేవుడు ఉండబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది, ఎందుకు ఆయన మనకి అగ్ని ప్రాకారంగా ఉండాలనుకుంటున్నాడు తెలుసండి? ఆయన అగ్ని ప్రాకారం ఉన్న ఆలోచన ఎందుకు వచ్చిందంటే, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 61 వచ్చిన మాట ఏంటో తెలుసా? భక్తిహీనుల పాశములు అనేకవి నిన్ను చుట్టుకోవాలని చూస్తున్నాయి. భక్తిహీనుల ఆలోచనలు అనేక నిన్ను చుట్టుకోవాలని చూస్తున్నాయి కనుక దేవుడు ఆ భక్తిహీనుల ఆలోచనలు ఏవియో నీ సరిహద్దులో రాకుండా కాపాడటానికి నీకు అగ్ని ప్రాకారంగా దేవుడు ఉండబోతున్నాడు. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నువ్వెందుకు భయపడతావు? ఏ శత్రువు నా మీద దాడి చేస్తాడు, ఏ భక్తులు నా మీద ప్రభావం చూపిస్తారు, నువ్వు భయపడ మాకు. దేవుడు చెప్తున్నాడు, ఏ భక్తిహీనుల పాశములు, అక్కడ ఉన్న మాట పాశములు అనగా ఆలోచనలన్నింటినీ చుట్టుకోవాలని చూస్తున్నాయి కనుక దేవుడు అంటున్నాడు, నేను వాడిని తప్పించటాకే నీకు ప్రాకారంగా ఉండబోతున్నా. మొదటిగా దేవుడు అనేక అపాయాలు నిన్ను చుట్టుకోవాలని చూస్తున్నాయి కనుక అపాయం నుంచి తప్పించటాకే నేను నీకు ప్రాకారంగా ఉండబోతాను దేవుడు మాటిస్తున్నాడు. ధైర్యంగా ఉండు, ఏ అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అయితే మనం చేయవలసిన పని తెలుసండి, దేవుడు మనకి ప్రాకారంగా ఉండాలంటే ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుంచి 31వ వచనం వరకు మీరు చదువుకోండి. మనం చేయవలసిన పని ఏంటో తెలుసండి, యాకోబులాగా, దైవజనుడు యాకోబు, పరిశుద్ధుడు మన పితని యాకోబులాగా ఎవరైతే దేవునితో పెనుగులాడతారో వారికి దేవుడు ప్రాకారంగా ఉండునుగాక. నువ్వు పెనుగులాడకపోతే నీకు ప్రాకారంగా ఉండడు. చాలామందికి పెనుగులాడే అనుభవం లేదు. యాకోబులాగా మగసిరి గలవారై ఎవరైతే పెనుగులాడతారో దేవుడు వారి కుటుంబానికి, ఆ పిల్లలకి, వారి ఆరోగ్యాలకి దేవుడు అగ్ని ప్రాకారములుగా ఉండునుగాక. అట్టి కృప మీ అందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ స్తోత్రాలు. కృపగలిగిన యేసయ్య, నీ కొందని ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడావు. ఈరోజు వాక్యం మా అందరికీ మీరు అగ్ని ప్రాకారముగా ఉందురుగాక. అన్ని విషయంలో మాకు అగ్ని ప్రాకారం ఉండండి. ఆరోగ్య విషయంలో, మాటల విషయంలో, ఆలోచన విషయంలో ప్రాకారముగా ఉండి మా బిడ్డలకి అపాయములు, పాశములు తగలకుండా తోడుగా ఉండి నడిపించి మీరే మహిమ పొందుకోమని యేసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవికమైన కార్యక్రమం ద్వారా మీరు అందరూ బలపరచబడుతున్నారని, అనేక మంది ఆదరించబడుతున్నారని ఎంతో నమ్ముచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంతేకాదు, మీకు ఎవరికైనా సరే ప్రార్థన అవసరం ఉంటే, ఎనీ టైం ఎప్పుడైనా మీకు ప్రార్థన అవసరం ఉంటే మీకు మేము నిత్యము ప్రార్థన చేస్తాం. మరొక చిన్న మనవి, మీరు ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని బలపరచండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంతేకాదు, ఈ వాక్యం చేత మీరు బలపరచబడితే అనేక మంది షేర్ చేయండి, వాక్యం వినేటట్టు సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.